Hello students, welcome back to my channel. This is Sirisha Rani and I'm talking about parts of speech. Yesterday we learned about pronoun, right? I hope you all understand pronoun. So today my topic is verb. As I said, parts of speech are 8 categories. Noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, interjection. So today topic is verb. Verb అంటే ఏంటి? క్రియ, రైట్. అంటే ఏదైనా వస్తువు అంటే స్టేట్ కానీ యాక్షన్ కానీ అకరెన్స్ కానీ చెప్పినట్లయితే దాన్ని వర్బ్ అంటారు. ఓకే, వర్బ్ అంటే ఏంటి అంటే ఇట్ టాక్స్ అబౌట్ యాక్షన్, స్టేట్ or occurrence. ఓకే, స్టేట్, యాక్షన్ అండ్ అకరెన్స్ గురించి మాట్లాడిన దాన్ని మనం ఏమంటామంటే వర్బ్ అంటాం. యాక్షన్ అంటే ఏంటి? ఏదైనా థింగ్ మనకి యాక్షన్లో ఉంది అంటే దాన్ని యాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫిజికల్ అవ్వచ్చు, మెంటల్ కూడా అవ్వచ్చు. అంటే 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇఫ్ వి థింక్ అబౌట్ సంథింగ్, సో ఇక్కడ థింకింగ్ అనేది ఏమైంది? యాక్షన్ అయింది, అది మెంటల్గా. ఇఫ్ షీ రన్స్, సో ఇక్కడ రన్స్ ఏమైంది అంటే యాక్షన్. సో ఎగ్జాంపుల్స్ ఎలా ఉండొచ్చు అంటే షీ ఈజ్ రన్నింగ్. ఇక్కడ రన్నింగ్ అనేది ఏమైంది అంటే యాక్షన్ అయింది. ఓకే, సెకండ్ స్టేట్. హ్యాపీ. సో ఈ హ్యాపీ అనేది ఏంటి? ఒక కండిషన్ని తెలుపుతుంది కాబట్టి దీన్ని ఏమనొచ్చు? స్టేట్ అనొచ్చు. ఓకే, అకరెన్స్. అకరెన్స్ అంటే ఏంటి అంటే దే బికేమ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వారు. సో ఇక్కడ అకరెన్స్ వచ్చింది. ఓకే, సో ఇదేమవుతుంది? ఇది అకరెన్స్ అవుతుంది. సో ఏదైనా దాన్ని డస్ ఆర్ హ్యాపెన్స్, వాట్ హ్యాపెన్స్, గురించి చెప్పినట్లయితే దాన్ని ఏమంటారు అంటే వర్బ్ అంటారు. ఓకే, వర్బ్ అంటే ఏమీ కాదు, దానికి ఒక స్టేట్, అకరెన్స్ అండ్ ఏంటి అంటే యాక్షన్ ఉంటుంది. సో ఇవి కొన్ని టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే యాక్షన్ వర్బ్, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, లింకింగ్ వర్బ్ అండ్ మోడల్ వర్బ్. ఈ వర్బ్స్ ఏంటి అంటే మనకి ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే టు ఐడెంటిఫైకి అది యాక్షన్లో ఉందో లేదో, ఇది మనం ఎలాగా మనం స్పీచ్ని కంటిన్యూ చేస్తామో, పాస్ట్లో ఉందో, ప్రజెంట్లో ఉందో, ఫ్యూచర్లో ఉందో, ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే వర్బ్ ఉండడం వల్ల. వర్బ్ లేకపోతే మనకి అసలు సెంటెన్సే లేదు. వితౌట్ ఎనీ వర్బ్ దెర్ ఈజ్ నో సెంటెన్స్. ఓకే, ఒక సెంటెన్స్ ఉండాలి అంటే దాంట్లో అట్లీస్ట్ 1 వర్బ్ ఉండాలి. ఓకే, వర్బ్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా దీన్ని 3 టైప్స్లో చెప్పుకోవచ్చు: హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అండ్ లింకింగ్ వర్బ్. బట్ మనం మోడల్ వర్బ్ గురించి అండ్ యాక్షన్ వర్బ్ గురించి కూడా మనం నేర్చుకుందాం. సో లెట్ us dig into the topic. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుందామంటే హెల్పింగ్ వర్బ్ గురించి మాట్లాడుకుందాం. హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటి అంటే ఈజ్, యామ్, ఈజ్, యామ్, వాజ్, వర్, ఇవన్నీ ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్. అంటే
ఒక సెంటెన్స్ని ఫామ్ చేయడానికి మనం కనెక్ట్ చేస్తూ దాన్ని మనం ఏమంటామంటే హెల్పింగ్ వర్బ్ అంటాం. ఓకే, మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్లో ఏంటి అంటే ఇప్పుడు లెర్నింగ్ ఉంది, ఇది మెయిన్ వర్బ్లోకి వస్తుంది. ఎందుకంటే ఇది ఏం చూపిస్తుంది అంటే ఇది ఒక క్రియ చూపిస్తుంది. ఓకే, ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు ఎలా జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టడింగ్, వర్కింగ్. సో వర్క్ ఇవన్నీ ఏంటి, ఒక క్రియ, ఒక వర్క్ అనేది జరగడం. సో దాన్ని ఏం చెప్తాము అంటే మెయిన్ వర్బ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీత ఈజ్ సింగింగ్ పాడుతుంది తను. సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక యాక్షన్ జరుగుతుంది. వి నో ఈ మెయిన్ వర్బ్ అనేది ఏంటి అంటే ఏదైనా యాక్షన్తో ఉండి అది ఒక థింగ్ని మనకు తెలుపుతుందో దాన్ని మెయిన్ వర్బ్ అంటారు. ఏదైనా కనెక్ట్ చేస్తూ వర్బ్ చెప్తుంది అంటే దాన్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లర్నింగ్, సింగింగ్ అండ్ స్టడింగ్. ఇవన్నీ ఎలా వస్తాయి మనకి, మెయిన్ వర్బ్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్. ఇంకోటి ఏంటి అంటే లింకింగ్ వర్బ్. ఈ లింకింగ్ వర్బ్లో ఏంటి అంటే ఈ 2 వర్బ్స్ వస్తాయి. టూ వర్బ్స్ ఎలా అంటే షీ ఈజ్ లర్నింగ్. ఈ షీ ఈజ్ లర్నింగ్ అని చెప్పాం కదా, ఈ షీ ఈజ్ లర్నింగ్, ఈజ్ అనేది ఏమైంది, హెల్పింగ్ వర్బ్ అయింది. లర్నింగ్ అనేది ఏమైంది, మెయిన్ వర్బ్ అయింది. మొత్తం సెంటెన్స్లో మనకి 2 వర్బ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఇదేమైంది అంటే లింకింగ్ వర్బ్ అయింది. ఒక వర్బ్ అనేది ఏంటి అంటే క్రియ కానీ, యాక్షన్ కానీ, స్టేట్ కానీ, అకరెన్స్ కానీ గురించి చెప్తే దాన్ని వర్బ్ అంటారు. ఈ వర్బ్కి ఫార్మ్స్ ఉంటాయి. ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి దీనికి, 5 ఫార్మ్స్ ఉంటాయి. ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి, 5 ఫార్మ్స్. ఈ 5 ఫార్మ్స్ ఏమేమిటి అంటే V1, V2, V3, V4, V5. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం ఈ ఫార్మ్స్ ఏంటో అనేది. బికాజ్ ఫార్మ్స్ అనేవి మనకి పాస్ట్ టెన్స్ గురించి, ప్రెజెంట్ టెన్స్ గురించి, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది. సో ఫస్ట్ V1 ఫార్మ్స్ చూద్దాం. ఫార్మ్స్ V1 మనకి ఏం చెప్తుంది అంటే బేస్ అనేది, ఫార్మ్ బేస్ అనేది చెప్తుంది. అంటే బేస్ ఫార్మ్ చెప్తుంది. ఏం చెప్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గో తీసుకుందాం. ఓకే, గోకి సింపుల్ బేస్ ఫామ్ ఏంటి, గోయే. సో V2 ఫామ్ చూద్దాం. V2కి ఏమొస్తుంది అంటే పాస్ట్ వస్తుంది. ఈ పాస్ట్ ఏంటి గోకి, గో వెంట్. ఇప్పుడు మనం అదే V3 చూద్దాం. V3 చూస్తే V3కి ఏమొస్తుంది అంటే పాస్ట్ పార్టిసిపల్. ఈ పాస్ట్ పార్టిసిపల్ ఏంటి అంటే గో, వెంట్, గాన్. ఓకే, ఇక్కడ మనం వర్బ్ యొక్క 3rd ఫామ్ చూసాం. ఇప్పుడు వర్బ్ యొక్క 4th ఫామ్ ఏంటి అంటే ING, ఇంగ్ ఫామ్.
అంటే ఏదైనా క్రియ తర్వాత మనం ఇంగ్ ఫామ్ పెడితే దాన్ని ఏమంటాం, అది కంటిన్యూస్ అవుతుంది అనమాట. అంటే ఆ వర్బ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది దీనికి, గోయింగ్, దీనికి గోయింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు V5, ఈ V5లో ఏంటి అంటే మనం SRES గురించి మాట్లాడుకుంటాం. సమ్టైమ్స్ మనం ఏంటి అంటే ఒక దానికి ఎస్ వస్తుంది, ఒక దానికి ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఎలాగా, గోస్, రైట్. ఇప్పుడు గో వెంట్ గాన్ అన్నాం కదా, ఇక్కడ దీనికి ఏమొస్తుంది అంటే గోయింగ్, ఇక్కడ గోస్ వస్తుంది. అంటే ఇక్కడ మన వర్బ్ యొక్క 5th ఫామ్ ఇక్కడ ఏమొస్తుంది అంటే SRES, గోస్. ఓకే, ఈ యొక్క ఫార్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. గో, వెంట్, గాన్, గోయింగ్ అండ్ ఇంకా ఏంటి అంటే గోస్. ఈ యొక్క 5 ఫార్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ అనేది ఏంటి అంటే మనకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ టెన్సెస్ గురించి అది మనకు చెప్తుంది. అంటే మోడిఫై చేయడానికి ఎలాగా, ఒక మూడ్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్షన్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ లెర్న్డ్, అది నువ్వు నేర్చుకున్నావు. ఇప్పుడు లెర్న్ చేస్తున్నావు అనడానికి లెర్నింగ్ అంటాం. ఇప్పుడు నేను లెర్న్ చేస్తాను, ఐ విల్ లెర్న్ అనేసి వస్తుంది. సో అలాగా మనం ఈ టెన్సెస్ నేర్చుకోవాలంటే వీ ఫస్ట్ నో అబౌట్ వర్బ్. అసలు క్రియ ఏంటి, క్రియ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరిగింది, ఎలా జరగబోతుంది అనే దాన్ని తెలపడమే మనకి వర్బ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఒక సెంటెన్స్ వితౌట్ వర్బ్ ఉంది అంటే అది అసలు సెంటెన్సే కాదు. బికాజ్ ఒక వర్డ్, ఆ సెంటెన్స్లో వర్బ్ ఉంటేనే అది ఒక సెంటెన్స్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైంది కాబట్టి ఇంకొక సింపుల్ టిప్ చెప్తాను. ఆ టిప్ ఏంటి అంటే, ఈ వర్బ్ని మనం కనిపెట్టాలి అంటే మనం చెప్పుకున్నాం కాబట్టి యాక్షన్ ఉండాలి, స్టేట్ ఉండాలి అండ్ అకరెన్స్ ఉండాలి. దీంట్లో టిప్ కూడా చెప్పాను ఒక సెంటెన్స్లో వితౌట్ వర్బ్ ఉంటే అసలు అది సెంటెన్స్ అవ్వదు అనేసి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే వర్బ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ వర్బ్ వీ కాంట్ మేక్ అ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను అంటే మోడల్ వర్బ్ గురించి చెప్పుకుందాం, యాక్షన్ వర్బ్ గురించి చెప్పుకుందాం అన్నాను కదా. ఇప్పుడు మనం యాక్షన్ వర్బ్, మోడల్ వర్బ్ గురించి చూద్దాం ఒకసారి. యాక్షన్ వర్బ్ నేనేం చెప్పాను, యాక్షన్ వర్బ్ అంటే ఓన్లీ యాక్షన్ కాదు, అది మెంటల్గా కూడా ఉండాలి, ఫిజికల్గా కూడా ఉండాలి. అది ఎలా ఉండాలి, ఫిజికల్ అండ్ మెంటల్. సో ఇఫ్ వీ టాక్ అబౌట్ థింక్, సో ఐ థింక్ అబౌట్ యూ. సో ఇదేమైంది, మెంటల్. ఓకే, మెంటల్ యాక్షన్ని చెప్తుంది. ఇప్పుడు నేను షీ రన్స్ ఫాస్ట్, తను వేగంగా పరిగెడుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఇది ఫిజికల్, ఇది ఫిజికల్లో వస్తుంది. ఓకే, ఇది మనకి ఏం చెప్తుంది, ఇది మనకి యాక్షన్ వర్బ్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చూద్దాం, మోడల్ వర్బ్ చూద్దాం. ఓకే, మోడల్ వర్బ్ ఈ మోడల్ వర్బ్లో ఏం చెప్పాలి అంటే దీంట్లో ఏముంటుంది అంటే పాసిబిలిటీ, ఎబిలిటీ, పర్మిషన్, ఆబ్లిగేషన్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక వర్బ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది, అది ఒక మోడల్ వర్బ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే దాని పాసిబిలిటీస్ చెప్తుంది. అంటే ఒక వర్బ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక పాసిబిలిటీస్, దాని యొక్క ఎబిలిటీస్, దాని యొక్క పర్మిషన్స్,
దాని యొక్క ఆబ్లిగేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్, నేను రావచ్చా అంటే ఇక్కడ మనం ఏం అడుగుతున్నాం, పర్మిషన్ అడుగుతున్నాం. సో పర్మిషన్ దగ్గర కూడా ఏమొస్తుంది అంటే వర్బ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఆబ్లిగేషన్, ఏదైనా దానికి ఆబ్లిగేట్ చేయడం, నువ్వు రావద్దు లేకపోతే నువ్వు చెయ్యొద్దు అనేసి మనం చెప్పడాన్ని ఆబ్లిగేషన్ అంటారు. అదే పాసిబిలిటీస్, జరగచ్చు జరగకపోవచ్చు, దాన్ని మనం ఏమంటామంటే పాసిబిలిటీస్ అంటాం. సో ఇది మోడల్ వర్బ్లో వస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ వర్బ్. దెర్ ఈస్ నేనేంటి అంటే నా మొత్తం ఎలాగైతే అర్థమవుతుందో మీకు అంత సింపుల్ వర్డ్గా చెప్పాను. సో ఐ హోప్ ఇట్ హెల్ప్స్. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వీడియోలో నేను వర్బ్ యొక్క సెకండ్ ఫామ్ అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ అంటే రీడ్, రెడ్ ఇది అండ్ చాలా ఉంటాయి, అవి కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ యూ ఇట్ హెల్ప్స్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. Stay tuned with me and take care. Bye bye.